కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో చాలా మంది ఫ్యాబ్రిక్ లైక్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు, మైన్స్ లో, సిమెంట్ ఇండస్ట్రీ, వాళ్ళకు కూడా నైబరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దిస్ ఇస్ ఇండస్ట్రియల్ హజార్డ్స్ లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో అలర్జీ, నేను చెప్పినట్టు బెగసాసిస్, కాటన్ ఇండస్ట్రీలో వాళ్ళు బెగసాసిస్ అది ముక్కులు రావచ్చు. సో వాళ్ళకు దే హ్యావ్ టు చేంజ్ ద ప్రొఫెషన్. అది ఒకటి. సెకండ్, సమ్ ఇండస్ట్రీస్ లో దే ఆర్ నాయిస్ పొల్యూషన్ ఎక్కువ ఉంటున్నారు, ఎస్పెషల్లీ మెషినరీ వల్ల. సో వాళ్ళకు హియరింగ్ ప్రాబ్లమ్, ఒకవేళ పర్సన్ ఇస్ ఎక్స్పోజ్ టు లౌడ్ నాయిస్ హియరింగ్ ప్రాబ్లమ్, హియరింగ్ లాస్ వస్తుంది. తర్వాత టెలిటస్ అని ఒకటి వస్తుంది. టెలిటస్ అంటే ఆయనకు చెవులో ఉత్తపూర్వ శబ్దాలు వస్తాయి, అది చాలా సీరియస్, రాత్రి నిద్ర రాదు. దానివల్ల ఇట్ కెన్ కాజ్ సీరియస్ కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ నెగ్లిజెన్స్. సో దానికి ఏం చేయాలంటే, ఇప్పుడు ఎనీ ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్ అక్కడ ఎక్స్పోజర్ టు లౌడ్ నాయిజెస్ ఉంది, మోర్ దెన్ 100 డెసిబెల్ నాయిస్ వచ్చేందంటే ఫస్ట్ ఆయనకు ఒక ఆర్గ్యుమెంట్ చేసి ఆయన హియరింగ్ లెవెల్ టెస్ట్ చేయాలి, నార్మల్ ఉందా లేదా అని. సెకండ్, ఆయనకు ప్రొటెక్టివ్ డివైసెస్ ఇవ్వాలి, ఏం లేదు, జస్ట్ ప్లగ్స్ చేస్తే చాలు. థర్డ్, 8 hour షిఫ్ట్ ఎక్కువ ప్రొలాంగ్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ షిఫ్ట్ లో పెట్టి తర్వాత ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేసి ఎప్పుడైనా ఏమన్నా హియరింగ్ ప్రాబ్లమ్ వస్తుంటే ఆ జాబ్ నుంచి తీసి వేరే జాబ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఇండస్ట్రియల్ మీరు అన్నారు కాబట్టి, ఒకటి ఇది హియరింగ్, సెకండ్ అలర్జీది, థర్డ్ సమ్ పెయింట్ ఇండస్ట్రీలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ లెడ్ ఆర్ సంథింగ్స్, ఎస్పెషల్లీ పెయింట్స్ ఆర్ సమ్ నికల్. అక్కడ ఎక్కువ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకు ఆ కంటెంట్ ఎక్కువ ఉందని దే కెన్ గెట్ దే ఆర్ ఎక్స్పోజ్ టు యాంటీజన్. సో అదైతే వెరీ రేర్, దానికి ఉపయోగించలేదు, బట్ జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఈ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ లో లంగ్ ఇన్ఫెక్షన్స్, లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో సర్టన్ డిసీజ్ ఆర్ కామన్ ఇన్ ఇండస్ట్రియల్ సర్టన్ ఇండస్ట్రీస్. అది ముందే తెలుసుకుని దానికి ప్రివెంట్ చేసుకోవచ్చు. సార్, ఈ రోజుల్లో సెల్ ఫోన్ యూజ్ చాలా ఎక్కువగా ఉంది, అంటే ఈ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల కూడా చెవులకి ఏం ప్రాబ్లం? ఇట్ ఈస్ నాట్ యెట్ ప్రూవ్డ్ అండి, సైంటిఫికలీ ఇట్ ఈస్ నాట్ యెట్ ప్రూవ్డ్ ఈ రేడియేషన్ వల్ల ఏమైనా అవుతుందని. Because they have just raised, but there have been lot of studies. అది వైబ్రేషన్స్ వస్తుంది, సంసే మ్యాగ్నెటిక్ బ్రెయిన్ అవుతుంది, బట్ ఇప్పుడు వరకు కొంచెం దూరం పెట్టుకుంటే మంచిది. ప్రొలాంగ్, అదే కాక ఇప్పుడు మ్యూజిక్ ఉంది, చాలా మంది కంటిన్యూస్లీ 6 hours 5 hours, ఎస్పెషల్లీ యంగర్ చిల్డ్రన్ దట్ హియరింగ్ వేరే వాళ్ళకి వినబడితే నేనకు 80 decibel పెట్టుకుంటారు అండ్ 3 hours 4 hours వింటారు. దట్ ఆఫ్టర్ ప్రొలాంగ్ యూజేజ్ క్యాన్ డ్యామేజ్ ద యూత్. సో మ్యూజిక్ కూడా బ్రేక్స్ ఇవ్వాలి. మ్యూజిక్ విన్నప్పుడు కూడా లౌడ్ నాయిస్ వినదు, తక్కువ యావరేజ్ ఉంది. కానీ డీజేస్ ఉన్నారు, వీళ్ళందరూ చాలా లౌడ్ నాయిస్. దిర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యూజిక్ అండ్ నాయిస్ అండి. మ్యూజిక్ ఇస్ వన్ దట్ ఈస్ ప్లీజింగ్ టు ద ఇయర్స్, అంటే మీకు చెవుల్లో ఏదైనా వింటే మంచి కనబడాలి, ఆనందంగా ఉండాలి, దట్ ఈస్ మ్యూజిక్. ఏదో మీకు ఇరిటేషన్ అవుతుంది అనుకోండి, అది నాయిస్. సో ఎక్కువ నాయిస్ వస్తుంది, నాయిస్ సరౌండింగ్స్ లో హెవీ నాయిస్, హెవీ మ్యూజిక్ అండ్ ప్రొలాంగ్ యూసేజ్ కెన్ డ్యామేజ్. బట్ సెల్ ఫోన్ పర్సే ఇంకా దేర్ ఆర్ నో proof, there is no proof that it can damage the hearing. సార్, ఇప్పుడు బీపీఓస్ లో, కార్పొరేట్ సెక్టర్ లో వర్క్ చేసేవాళ్ళు, అంటే ఏసీలో ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు అలర్జీస్ కి తొందరగా గురవుతారు అంటుంటారు, నిజమేనా? ఏం లేదండి, నథింగ్. అలర్జీ యొక్క ఇట్ ఇస్ జనరలీ ఇండివిజువల్స్ లో ఉంటుందండి. ఏటోపీ అంటారు. సో ఇండివిజువల్స్ ఆర్ ప్రోన్ టు అలర్జీ, వాళ్ళకు ఏటోపీ ఇండివిజువల్స్ అంటారు. అంటే వాళ్ళ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది బికాస్ ఆఫ్ హెరిటరీ ఫ్యాక్టర్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. హెరిటరీ ఫ్యాక్టర్స్ అంటే పేరెంట్స్ లో ఆస్మా ఉందనుకోండి ఆర్ అలర్జీ ఉందంటే లాట్ ఆఫ్ ఛాన్సెస్ చిల్డ్రన్ జస్ట్ లైక్ డయాబెటీస్. ఇది ఒకటి ఉన్నది. సెకండ్, ఎన్విరాన్మెంటల్ అంటే అదే ఒక్కొక్క చోటలో సపోజ్ సమ్ పోలన్స్ ఆర్ ఇప్పుడు కాంగ్రెస్ గ్రాస్ అని ఒకటి, అది ఇండియాలో ముందు లేకుండే, ఎక్కడి నుంచో తెచ్చి ఒక సిటీలో పెట్టారు.
స్ప్రెడ్ 80% of population develop allergy because of that. So that is more. So certain plants have more allergic properties. So atla రావచ్చు. బట్ ఏసీ వల్ల కాదు. ఏసీ వల్ల ఏమవుతుందంటే ఎయిర్ కండిషన్ లో కొంచెం హ్యూమిడిటీ చేంజ్ అవుతుంది అండ్ డ్రైనెస్ వల్ల సమ్ డిస్కంఫర్ట్ కెన్ హ్యాపన్ బట్ అదర్వైజ్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమంలో మరో చిన్న విరామం.